అసాంఘిక శక్తుల ఆట కట్టి ర్యాష్ డ్రైవింగ్ పై ఉక్కుపాదం మోపాలని, మెడికో విద్యార్థినికి న్యాయం చేయాలని కాంగ్రెస్ నాయకులు అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి, రాజమండ్రి సిటీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ డిమాండ్ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఏవి అప్పారావు రోడ్లో మెడికో విద్యార్థిని ప్రియాంక కారు ఢీకొని తీవ్రంగా గాయపడిన ఘటనపై బాధ్యులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. వైద్య విద్యను అభ్యసిస్తున్న మెడికో విద్యార్థిని ప్రమాదానికి గురి కావడం అత్యంత బాధాకరమని అన్నారు. ఒక వైద్య విద్యార్థి వెనుక కుటుంబ సభ్యులు ఎన్నో ఆశలు, ఆర్థిక త్యాగాలు ఉంటాయని, సమాజానికి సేవ చేయాల్సిన విద్యార్థిని ప్రమాదానికి గురి కావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రియాంక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అధిక వేగంతో కార్లు, బైకులు నడపడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం వలన తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రధాన కూడళ్లు, విద్యా సంస్థల పరిసరాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించే ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నగరంలో అసాంఘిక శక్తుల ఆగడాలు పెరుగుతున్నాయని, దాడులు, చోరీలు, మహిళలపై వేధింపులు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఎలాంటి ఒత్తిళ్లకు తావివ్వకుండా కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రజల్లో పోలీసులపై విశ్వాసం పెరుగుతుందన్నారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ నిర్వహణ, నేర నియంత్రణపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేసి ప్రజలకు భద్రత కల్పించాలని పేర్కొన్నారు. ఎందుకంటే బార్ లైసెన్స్ ఇవ్వడం వేరు, లైసెన్స్ ఏది లేకుండా అన్ని బ్రాందీ షాపుల్లో కూడా పక్కనే అనాథరైజ్డ్ బార్లు, ప్రతి చోట ఖాళీ స్థలంలో అనాథరైజ్డ్ బార్లు ఉండదు. తాగిన తర్వాత ఇంటికి వెళ్ళాలంటే రోడ్డు మీద వెళ్ళాలి, కారు, మోటార్ సైకిల్ ఏదో వేసుకెళ్తే ఎవరు ముందుకు. కాబట్టి ముందు ఫస్ట్ అరికట్టాలంటే ప్రస్తుతం రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి బ్రాందీ షాపులకి అటాచ్డ్గా ఉన్న అనాథరైజ్డ్ బార్లన్నీ కూడా పోలీసు వారు తక్షణం, ఎక్సైజ్ శాఖ వారు కానీ, పోలీసు శాఖ వారు కానీ తక్షణం బంద్ చేయాలి. అలాగే ఈ క్రిమినల్ చర్యలన్నీ కూడా అరికట్టకపోతే రేపు రాబోయే పుష్కరాలకి చాలా కష్టమైన పరిస్థితులు వస్తాయి. పుష్కరాలు రన్ చేయలేవు. అటువంటి పరిస్థితుల నుంచి ఇలా ఉంది. కాబట్టి తక్షణం పోలీసు వారు యాక్టివేట్ అయ్యి, ఎక్సైజ్ శాఖ వాళ్ళు, పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏదైతే ప్రియాంక అమ్మాయికి మరి యాక్సిడెంట్ చాలా దురదృష్టకరం. ఆ అమ్మాయి భగవంతుడి దైవాన్ని కోరుకుని మరి ఆ తల్లిదండ్రులకు ఆనందం కలిగించాలని చెప్పి ఆ భగవంతుడు ప్రార్థిస్తూ ఆ అమ్మాయికి మేమందరూ కూడా అంటే చేయగలిగింది ఎవరైతే చేసింది ఏం లేదు, భగవంతుడే కాపాడగలరు. కాబట్టి అమ్మాయి సంపూర్ణ ఆరోగ్యంతో రాజకీయం రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇటువంటి విషయాల్లో మీరు కరెక్ట్గా కఠినంగా వ్యవహరించండి. ఇప్పుడు ఏదైతే ఉందో ప్రియాంక అన్న అమ్మాయి, కనుక ప్రియాంక ఏదో అని చెప్పారు, ఆ అమ్మాయి విషయంలో జరిగింది చాలా దురదృష్టకరం, చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు కడుపుకోతే ఎంత బాధగా ఉంటుందో మనందరూ గ్రహించాలి. ఎందుకంటే ఒక డాక్టర్ చేసుకుంటున్నారంటే ఆ అమ్మాయి మీద వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. ఇవాళ జరిగిన సంఘటన మరి చాలా బాధాకరము. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. ఈ విషయంలో ఎవరైతే కారుతో గుద్ది యాక్సిడెంట్ చేశారో వాళ్ళు నిజంగా తాగి ఉంటే అది క్షమించరాని నేరం. వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ పోలీసు వారికి మరొక్కసారి విజ్ఞప్తి, మీరు అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపండి. ఎందుకంటే రాబోయే పుష్కరాలు విదేశాల నుంచి కూడా మనకి అనేక మంది ఇక్కడికి ఇచ్చేస్తారు. ఇటువంటి సంఘటనల వల్ల అంటే యాక్సిడెంట్లే కాదు, జరిగిన నేరాల వల్ల కూడా మనకి వారి ఏరియాకి వెళ్ళి పలానా రాజమండ్రిలో ఇలా జరిగిందని చెప్పుకుంటే మనకి తలవంపులు. కాబట్టి మీరు ఎప్పటి నుంచే లాంటి విషయంలో కఠినంగా వ్యవహరించి రాబో పుష్కరాల విషయంలో కూడా దృష్టిలో పెట్టుకోమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కరుణ చూపి ఆ అమ్మాయి కోలుకొని మరలా వచ్చి ఆ తల్లిదండ్రులకు సంతోషం కలిగించాలని